ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపచేత నడిపించమని, వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనమును మరియు 15-16 వచనములను చదువుకుందాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. మనము చదువుకున్న వాక్య భాగము మనకందరికీ బాగా పరిచయమైన ఒక వాక్య భాగం. యేసు ప్రభు ద్రాక్ష తోటలో పనిచేసేదానికి పనివారిని పిలిచి, లేకుంటే పనివారు వచ్చిన సమయాన్ని చూడకుండా వారికి అందరికీ ఒకే రీతిగా జీతమును ఇచ్చే ఒక కార్యమును ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ తోట యజమానుడు ఆ తోటలో పనిచేసేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా జీతము ఇవ్వటం మనం చూడగలము. ఈ దినములలో మనము ఎలాగూ దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న కార్యమును ఈ వాక్య భాగం మనకు చూపిస్తూ ఉంది. అదేమిటంటే, కొంతమంది నేను ప్రారంభం నుంచి ఉన్నాను, నా అంతటి వాడు లేడు, నా అంతటి విశ్వాసి లేడు అనుకుంటూ దేవుని కార్యములను అశ్రద్ధగా చేసేవారుగా ఉన్నారు. మరికొందరు నేను ఇతరుల కన్నా ముందు వచ్చినాను అన్న మనస్తత్వముతో తమలో తాము గర్వించుకొని దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచేవారిగా ఉన్నారు. అయినను ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. వారికి తగిన సమయమున ఆయన అనుగ్రహించిన తన జీతమును ఇవ్వనై ఉన్నాడు అన్న కార్యమును మనకు తేటపరుస్తున్నది ఈ వాక్య భాగము. ఈ ఉదయకాలమున ప్రభు యొక్క తోటలో పనిచేసేదానికి పనివారు అవసరమై ఉన్నారు. మన చుట్టూ అనేక మంది ఆత్మలు నశించుచున్నవి. వారి కొరకు అక్కర కలిగిన వారిగా నీవు నేను ఉండాలి అని ప్రభు ఆశిస్తున్న తన పొలమున పనిచేసేదానికి పనివారిని ప్రభు పిలుచుచూ ఉన్నాడు. అనగా దేవుని కొరకు, దేవుని రాజ్యమును స్థాపించేదాని కొరకు పనిచేసే వారిని ప్రభు వెతుకుచూ ఉన్నాడు. అయితే జీతము కోసమే పనిచేసే అనేకులను మనము ఈ దినములలో చూస్తూ ఉన్నాం. పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్ప విశ్వాసిని, గొప్ప సేవకుడని చెప్పుకుండే ఆ బిరుదు కోసము సేవ చేసేవారు ఈ దినములలో అనేకులు ఉంటున్నారు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో సేవ చేయాలి అనగా దేవుని కార్యములను చేయాలి అన్న ఆ వాంఛను ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. జీతం ఇచ్చే సమయం వచ్చినప్పుడు నీవు ఎంతటి వాడివు, ఎప్పుడు వచ్చావు, ఎక్కడ నుండి నువ్వు ప్రారంభించావు అన్నది ప్రభువు చూడటం లేదు. నీకు తన రాజ్యములో నివాసం ఇస్తున్నాను అన్న కార్యమును మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఎవరువు, నీ ప్రయాస ఎంత అని చూడలేదు. నీకు ఒక జీతము నిర్ణయించబడి ఉన్నది.
ఆ జీతమును ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ ప్రయాస దేవుని కొరకు పరిపూర్ణముగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. నేను ముందుగా వచ్చినానులే, నా అంతటి విశ్వాసి లేడనుకొని నిర్లక్ష్యము చేయవద్దని ప్రభు నీ దగ్గర బ్రతిములాడుచు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచు ఉన్నాడు. నేను ముందు వచ్చినాను, నా తర్వాత వచ్చిన వారికన్నా నేను గొప్పవాడిని అనుకొని దేవుని కార్యమును నిర్లక్ష్యము చేసే జీవితం నుండి నేను బయటకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నేను ముందున్నాను, నేను చాలా దినములుగా సంఘములో ఉన్నాను, నేను చాలా దినములుగా దేవుని యొక్క ఆలయానికి వెళ్తున్నాను, నా అంతటి విశ్వాసి లేడు అన్న మనసుతో ఉంటున్నావా? లేక ప్రభువా, నీ పొలమున పని చేసేదానికి అనగా నీ కార్యములు చేయడానికి నాకిచ్చిన ఈ కృపను సద్వినియోగపరుచుకునేదానికి నాకు సహాయము చేయమని దేవుని పనిలో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీవు ముందుకు వెళ్తున్నావా? నీ ప్రతిఫలమును నీవు పొందే సమయం వచ్చినప్పుడు దేవుని చేత నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలనేది ప్రభు నీ దగ్గర కోరుకుంటున్న కార్యమై ఉన్నది. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు అని కాదు, ఎన్ని దినములుగా విశ్వాసిగా ఉన్నావు అన్నది ప్రభు చూడటలేదు. నీ కార్యములను, నీ యొక్క ఆసక్తిని, నీ యొక్క వాంఛను ప్రభు చూస్తున్నాడని ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని పొలమున పనిచేసేదానికి, దేవుని యొక్క ద్రాక్ష తోటలో పనిచేసేదానికి పిలువబడి ఉన్నావు. నీకు ఇవ్వబడిన సమయాన్ని, నీకు ఇవ్వబడిన తరుణాన్ని సద్వినియోగపరుచుకొని పూర్ణ మనసుతో ఆయన కోసము ప్రయాసపడుము. ఆ ద్రాక్ష తోటలో నీవు ఒక భాగముగా నీ ప్రయాసనంతటిని దేవుని కోసము నీవు ఖర్చు పెట్టినట్లయితే ప్రభు నీ ప్రయాసను చూసి నేను అనేక రీతులుగా ఆశీర్వదించాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. అయితే నీవింకా నాకు తర్వాత వచ్చిన వారు పని చేస్తారులే, నాకు తర్వాత ఉన్నవారు చాలామంది ఉన్నారులే అనుకుంటూ నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే, మొదటి వచ్చినానులే అనుకుంటూ ఉన్నప్పటికీ నీవును నీతో పాటు చివరిగా వచ్చి చేరిన వారికి ఒకే ప్రతిఫలాన్ని ప్రభు సిద్ధపరిచి ఉన్నాడనేది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కార్యమును నీవు అశ్రద్ధగా చేసినావు కాబట్టి, దేవుని కార్యమును నిర్లక్ష్యపరిచినావు కాబట్టి, నీకు జీతం ఇచ్చే సమయం వచ్చినప్పుడు నీవు ప్రతిఫలమును సరిగా పొందుకోలేని ఒక వ్యక్తిగా మారిపోతావేమో. ఈ ఉదయ కాలమున నీ స్థితి ఎలాగున్నదో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటూ, నీవు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి సయ్యా. మా ప్రయాస నీ కొరకు నాయన పూర్ణముగా ఉన్నట్లుగా సహాయము చేయమని, మేము నాయన నిర్లక్ష్యముగా నీ కార్యములు చేయకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో చేయగలిగిన మనసును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.